నేనండి నేను యూట్యూబ్ ఛానల్ రాంబాబుని. ఇప్పుడున్న పరిస్థితిలో బ్లడ్ అంతా మిమ్మల్ని కొద్దిగా ఇక్కడ ఖమ్మంలో జరిగే విషయాన్ని మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఇగో శ్మశాన వాటికండి కాలవడ్డు బొక్కలగడ్డ పూర్తి స్థాయిలో 24 అడుగుల ఎత్తున పూర్తి స్థాయిలో ఇక బ్లడ్ ప్రవహిస్తుంది. బొక్కలగడ్డ అదేవిధంగా అటు పంపింగ రోడ్డు తర్వాత ప్రకాశ్ నగరు ఆ రకంగా చూసుకుంటే ఒక 10-15 కాలనీలు నీట మునిగి ఉన్నాయి. అది క్రమక్రమంగా ఇక చూడండి జనాలు కూడా ఏదో రకంగా ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలన్న ఆతృతతోటి వీళ్ళు వచ్చారండి. ఇంకా ప్రభావం పెరిగే పరిస్థితిలో ఉంది. దీన్ని గమనించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం కావాలో దానికి సంబంధించి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా ఖమ్మం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చేసి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని పొద్దున తగ్గినట్టు జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ జల ప్రవాహం పెరిగిందండి. చూడండి 24 అడుగుల ఎత్తున జల ప్రవాహం పెరుగుతుంది. అంతా ఈ కాలనీలన్నీ కూడా ఖాళీ చేసి పూర్తి స్థాయిలో అధికారులు వాళ్ళందరినీ క్షేమంగా ఒక ప్రాంతానికి తరలించిన పరిస్థితి ఉంది. పొద్దున 9 ఇవన్నీ లేవండి, ఇంత ప్రభావం లేదు. ఇప్పుడు ఇంకా ఫ్లడ్ పెరుగుతుంది. దీన్ని కూడా మీరు గమనించాలి. పొద్దున చూస్తే 9 ఏదో ఇక్కడ రోడ్డు కానొచ్చింది కొద్దిగా ఉంది, కానీ ఇప్పుడు రాను ఇంకా ఫ్లడ్ పెరుగుతుంది. చూడండి నేను యూట్యూబ్ ఛానల్ రాంబాబు, మీరు కూడా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇక ఇంత జనం ఎక్కడికక్కడికి చూడండి, ఎక్కడికక్కడికి చేయాల్సిన పనులు కూడా మొత్తం కూడా ఆగిపోయి ఈ బ్రిడ్జిని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు పలానా టైంకి ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడున్న ప్రభావం పరిస్థితిలో వాళ్ళు కూడా పలానా టైంకి ఇచ్చే పరిస్థితులు. ఎందుకంటే ఈ జరిగిన క్రమంలో ఎంత వరద అయితే ముందుకు వస్తుందో దాన్ని సేవ్ చేయడానికి అధికారులు ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నిస్తున్నారు. దానికి మనమందరం కూడా సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.